నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర స్వామి ఆలయం చుట్టూ వివాదం అలుముకుంది. యాగంటి ఆలయంలో అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకోవడమే కాక తన కాళ్లు చేతులు విరిచేస్తామని, తనను చంపేస్తామని హెచ్చరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని యాగంటి టెంపుల్ ఆదాయం ఆస్తులపై సంచలన విషయాలు వెల్లడించిన ఆలయ ఈవో పాండురంగారెడ్డిపై అంతే స్థాయిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని తిరుపాల్ రెడ్డి, ఆయన సమీప బంధువు దస్తగిరి రెడ్డిలు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉమామహేశ్వర దేవస్థానం నందు పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు, అలాగే దస్తగిరి రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 16వ తేదీన ఇక్కడ ఈవోగా పనిచేస్తున్నటువంటి పాండురంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా చేయని అభివృద్ధి నేను 1 సంవత్సరంలో ఎంతో చేశాను అంటున్నాను. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానంలో ఆ 20 సంవత్సరాల మునుపు ఇక్కడ ఏముండేది, ఇక్కడికి వస్తే ఎలాంటి సౌకర్యాలు ఉండేటివి కాదు. అప్పుడు రాంభూపాల్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే అయిన తక్షణమే ఇక్కడ వచ్చిన వారికి అన్నదానము, వసతి కల్పించాలని, ఆ ఉమామహేశ్వరుని యొక్క కృపతో దినదిన అభివృద్ధి ఇక్కడ జరిగిందా లేదా ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇలాంటి దేవస్థానంలో ఒక ఈవో, ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, అలాంటి ఈవో గారు ఒక రాజకీయ నాయకులతో మాట్లాడడము ఎంతవరకు సమంజసము? మనం చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ జరిగినది కాటసాని కుటుంబీకుల సమయంలో మా అన్నగారు రాంభూపాల్ రెడ్డి అన్న, తర్వాత రామరెడ్డి అన్న గారి టైంలో ఏం అభివృద్ధి జరిగినది కూడా మీకు వివరిస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు లేని విధంగా దేవస్థానంలో పైన బసవేశ్వరుని సాక్షిగా, బసవేశ్వరుని ఎదురుగా ఒక డెవలప్మెంట్ అనేది ఒక బుక్ కొట్టించి, ఆ బుక్ ద్వారా సందాలు వసూలు చేయడము, ఆ అన్నదాన కార్యక్రమాలు అనడము ఎంతవరకు సమంజసం? అది ఎప్పుడైనా గతంలో దేవస్థానంలో బుక్ రాసి వసూలు చేసిన కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలేదు. సరే, ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. గతంలో ఇక్కడ చేసినటువంటి ఈవోలు ఎంతో అభివృద్ధి చేశారు, నేనే చేసినాను అని పరాక్రమాలు పలకడము సబబు కాదు. దానికి నిదర్శనము ఇక్కడ గతంలో సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్ కరెంట్ కానీ, అలాగే దేవస్థానం నందు సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయడము, మరియు భక్తుల సౌకర్యార్థం తలనీలాలు సమర్పించుటకు సౌరశాల ఏర్పాటు చేయడము, పాత మరుగుదొడ్లను రిపేర్ చేసి మరియు అదనంగా కొత్త మరుగుదొడ్లను నిర్మించడము, బాత్రూమ్స్ పక్కన ముందు మొత్తం బండపరుపు ఏర్పాటు చేయడము, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడము, ఉన్న ఇరుకు రోడ్డును 4 రోడ్లుగా ఏర్పాటు చేసి సెంటర్ లైటింగు, తర్వాత మధ్యలో చెట్లు నాటిన కార్యక్రమము, సీసీ రోడ్లు, అలాగే అక్కడ ఒక దాతల సహకారంతో ఒక షెడ్డు నిర్మాణము, మరియు దేవస్థానము రూములు నిర్మించడము, టోల్గేట్ ఇప్పుడు వసూలు చేసి వాళ్ళు కూర్చొని వసూలు చేసే టోల్గేట్ రూమ్ ఎవరిది, ఎవరి స్థలంలో ఉంది. అలాగే రాంభూపాల్ రెడ్డి అన్న గారి సహకారంతో ఇక్కడ టీడీడీ బోర్డు యొక్క నిధులతో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అది త్వరలోనే ప్రారంభం కూడా జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి చేసినా కూడా మీకు కనిపించడం లేదా ఈవో గారు? మీరు ఏమన్నా బావగారు చెప్పినట్టు రాజకీయాల్లోకి రామంటే రండి, అందరికి హక్కు. ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజకీయం వచ్చి చేయండి, దాంట్లో ఏం తప్పు లేదు.
అలా రాజకీయ నాయకులతో మాట్లాడడము, విమర్శించడము ఎంతవరకు సబబు మీకు? మరి ముఖ్యంగా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారు, రూములు కట్టుకొని అంటున్నారు. ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుని సాక్షిగా, ఉమామేశ్వర సాక్షిగా ఒకటే చెప్తున్నా, ఇక్కడ రాంభూపాల్ రెడ్డి జోబుల నుంచి పెట్టినే తప్పితే ఏ రోజు కూడా ఆయన సొంత ఖర్చులతో చేసింది తప్పితే ఒక్క రూపాయి కూడా దేవస్థం ఎవరైనా ఆశిస్తారా? ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? ఇక్కడ రూములు ఎందుకు కట్టారు? వచ్చిన వారు స్టే అయితే ఉండడానికి కట్టినారు. ఆయన చెప్పినంత బాడికి వెళ్ళావు, విచారించుకోండి మీరు కూడా ఇక్కడే వెళ్ళి. ఏసీ, నాన్ ఏసీ అనే రూములు 2 రకాలు ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ అయితే 1000 రూపాయల లోపు, ఏసీ రూమ్ అయితే 1500. దాన్ని మెయింటైన్ చేయాలి కదా నీట్గా. వచ్చిన వాళ్ళకు సౌకర్యార్థం బాత్రూమ్లు కానీ, వాళ్ళకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాటు చేయాలి కదా. ఇవన్నీ వాళ్ళకు కనపడడం లేదా? సరే, ఇక్కడ 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యే గన్న రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చూసాం. ఎదురుగా ఖాళీ స్థలం, ఎలాంటి బ్లాస్టింగ్ లేకుండా మిషన్లు, దాతల సహకారంతో మిషన్లు టిప్పర్లు పెట్టి అదంతా మట్టి బయటికి తోలినారా లేదా? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మీరు అడుగుతున్నారు, పేపర్కి ఇచ్చారు. 20 సంవత్సరాలు అంటే గతంలో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీ నాయకులు పనిచేసినారు. అందరూ కూడా అభివృద్ధి ఆకాంక్షించినారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ దేవస్థానంలో రాజకీయం చేయలేదు. మీరు వచ్చేందుకు రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని మీకు ఇది చెప్తున్నాము. దయచేసి మీరు వేద పాఠశాల కట్టిస్తామని 80 సెంట్లు స్థలాన్ని కేటాయించడం వాస్తవమే. కానీ దేవసాయ శాఖ ఇంతవరకు వేద పాఠశాల నిర్మాణం చేపట్టలేదు. దేవసాయక వారు సంబంధిత స్థలంలో ఇతర కార్యక్రమాలకు కాకుండా వేద పాఠశాలను నిర్మించుకుంటూ తర్వాత ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ చేసినారనేది ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మిషన్లు పెట్టి ఇస్తులు వాళ్ళకి రాంభూపాల్ గారు ఇక్కడ అన్నగారు ఇక్కడ ఒక రెడ్ల సత్రం కానీ, తర్వాత అట్లాగే బ్రాహ్మణ సత్రం కానీ, ఆర్యవైశ్యుల సత్రానికి కానీ ఎల్లవేళ అన్నగారి సహకారంతో అభివృద్ధి చెంది ఈరోజు యాగంటి అంటే దేశంలోనే ఒక క్షేత్రంగా గుర్తింపు తెచ్చినది రాంభూపాల్ రెడ్డి అని సభ ఈ పత్రిక విలేకరులకు ముందు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరు వచ్చినా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత దాతలు ఇస్తేనే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరి కూడా బలవంతంగా ఒక్కరితో తీసుకున్నది లేదు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఒక దేవస్థానం ఏర్పాటు చేసి ఇక్కడ కొన్ని ముందర రూమ్లకు కానీ ఏ దానికైనా కానీ వచ్చిన బాడిగలు అన్ని అన్నదాన సత్రానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ అన్నదాన సత్రంలో ఎవరిది శాశ్వతం కాదు. ఈ అన్నదాన సంస్థ ఇలాగనే జరగాలని ఒక రాంభూపాల్ దృఢ సంకల్పంతో ఏవి వచ్చినా ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా జమ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్ నుంచి మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ నిత్య అన్నదానం జరగాలని రాంభూపాల్ రెడ్డి గారి ఆకాంక్ష కాబట్టి దానికి అన్నిటికి కూడా రాంభూపాల్ రెడ్డి సహకారంతో జరుగుతున్నాయి. ఇక్కడ స్వర్ణ కల్చాలు కూడా రాజగోపురంపై ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కూడా రాంభూపాల్ రెడ్డి గారు సహకరించినారు. మరి ముఖ్యంగా ఇక్కడ చైర్మన్లు కూడా పనిచేశారు. యాగన్ రెడ్డి, అలాగే బుచ్చిరెడ్డి గారు, తెలుగుదేశం టైంలో బాలరెడ్డి గారు, ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి ఆకాంక్షించినారు. కానీ అభివృద్ధి టెంపుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మన మాజీ చైర్మన్ గారు బుచ్చిరెడ్డి గారు ఇక్కడ ఇప్పటికి కూడా
మొక్కలకు చూడలేక వాళ్ళు నీళ్లు పోయకుండా అంటే నీళ్లు మంచిని పెట్టి నీళ్లు పోపిస్తున్న ఘనత మా బుచ్చిరెడ్డి గారిది. సరే, మీరు చెప్తున్నారు ఇక్కడ మొక్కలు సొంతం నాటించినాడు, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మొత్తం అక్కడి నుంచి కటుకానికుంట రస్తా నుంచి మొత్తం మొక్కలు నాటించి ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఒకసారి మీరే చూడండి. ఏ విషయాన్ని కూడా రాజకీయం చేయవద్దు. దేవస్థానంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన కాలం కాదు ఇది. మొదటి టైం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రస్తుత పాలకులు కానీ మరి ఎవరే కానీ యాగంటి విషయంలో అభివృద్ధికి ప్రతి ఒక్కటి తోడ్పాటు ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈఓ గారు పురావస్తు శాఖ వారిని బెదిరించి, వారితో అనుమతులు లేకుండా బెదిరించి పనులు చేస్తున్నాడా లేదా, అది వాస్తవమా కాదా? ఇది మంచి పద్ధతి కాదు. సరే, గతంలో పురావస్తు శాఖ అనుమతులతో పెద్ద కోనేరు కానీ మెట్లు కానీ అలాగే అక్కడ బండపరుపులు కానీ పురావస్తు శాఖ వాళ్ళ అనుమతులతోనూ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ ఆరవైశ్య సత్రం పైన ఉండేది. కళ్యాణానికి కళ్యాణం సమయంలో, శివరాత్రి కళ్యాణ సమయంలో ఇబ్బంది వస్తుందని ఆరవైశ్యులకు రాంభూపాలరెడ్డి గారు స్థలం కేటాయించడం తప్ప ఇలా ఎన్నో అభివృద్ధికి, ఇక్కడ అభివృద్ధి అంటే బీజం కరసాని రాంభూపాలరెడ్డి తెలియజేసుకుంటూ ఈ దేవస్థానం విషయంలో ఎవరు కూడా రాజకీయం చేయరాదని మరి ముఖ్యంగా కోరుకుంటూ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేవస్థానం ఈఓ గారు 16వ తేదీన జరిగిన విలేకరుల సమావేశంలో యాగంటిలో సర్వే నెంబర్ 5వ దేవస్థానం భూమిని మీరు శేషాచలం నది భూమిని దానంగా రాసిచ్చారని మీరు చెప్పారు. సర్వే నెంబర్ 5లో ఉన్న పొలాన్ని ఆర్య సత్రానికి, బ్రాహ్మణ సత్రానికి మీరు రాసిచ్చారని మీరు ప్రశ్నించారు. దీని గురించి ఏమనగా 2/11/1990లో శేషాచలం రెడ్డి గారు రామేశ్వరంకు ల్యాండ్ రిజిస్టర్ అయింది. 96లో యార్డ్స్ డెవలప్మెంట్ సొసైటీకి 54 సెంట్లు రిజిస్టర్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 960/1988 శేషాచలం రెడ్డి గారికి 40 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నది. మాకు 96లో 6/2/1996లో యాగంటి రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి రిజిస్టర్ చేసి ఇచ్చినారు రామేశ్వరమ్మ గారు. ఇంకా వేద పాఠశాల విషయానికి వస్తే 5వ సర్వే నెంబర్ పొలం వచ్చేసి డాక్యుమెంట్ నెంబర్లో రిజిస్టర్ డాక్యుమెంట్ సర్వే నెంబర్ 5 వేద పాఠశాల విషయానికి వస్తే 6వ సర్వే నెంబర్ గురించి 2011లో రిజిస్టర్ చేసి ఇచ్చినారని మీరు చెప్పారు. మేము వేద పాఠశాలకు రాసి ఇచ్చిన విషయం విదితమే, రాంభూపాలరెడ్డి గారు రాసిచ్చారు. మీరు వేద పాఠశాల కట్టించలేదు కాబట్టే మేము దాంట్లో డెవలప్మెంట్ కోసము యాగశాల కట్టాము. అంతేగాని మీరు కబ్జా చేశారని రాంభూపాలరెడ్డిని అనవసరంగా మాట్లాడారు. అది మీ తప్పు. మేము చేయాలనుకునేది ప్రజల కోసము. యాగంటి ఉమామేశ్వర సన్నిధిలో మేము కరెక్ట్ విధానంగా చెప్తున్నాం, అన్ని కరెక్ట్గా. ఇక్కడ అన్నదాన సంస్థ కూడా 1996 సంవత్సరంలో స్థాపించినాం. శివభక్తులకు కానీ మామూలు అన్నదానానికి కానీ ప్రతి ఒక్కరికి అన్నదానం జరుగుతుంది ఇక్కడ. మీరు పైన టెంపుల్ దగ్గర అభిషేకాలు అయితేనేమి, నిజరూప దర్శనం అయితేనేమి, ప్రతి ఒక్కదాని డబ్బులు ఎక్కువ వసూలు చేసుకుంటా ఆ డబ్బును మేము ఇన్ని కోట్లు సంపాదించినామని మీరు చెప్తున్నారు. అది మీరు తప్పది. మేము ఎక్కడన్నా కానీ మేము అట్లా చేయలేదు. యాగంటి దేవస్థానము అన్నదాన సత్రం అని మాకు వేరు లేదు. యాగంటి అంటే ఈశ్వరుని అనుకుంటున్నాం మేము. మాకు ఎప్పటికీ ఆలోచన ఎప్పటికీ లేదు. ఈవో గారు, మీరు వీలైతే రాజకీయాలకు రావాలనుకుంటే మీరు రిజైన్ చేసి రాజకీయాలకు రండి, తప్పేం కాదు అది. అంతేగాని ఊరికి అనవసరమైన ఆరోపణలు చేయకండి. ఇక్కడ దేవుని సన్నదిలో ఎవరైనా కానీ కరెక్ట్గా మాట్లాడండి. అంతేగాని ఇప్పుడు ఉండే స్థలం కూడా రాంభూపాలరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినది కూడా రాంభూపాలరెడ్డి స్థలమేది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినది కూడా రాంభూపాలరెడ్డి గారి స్థలంలోనే మేము దేవునికి ఇచ్చినాం. అది నువ్వు కరెక్ట్గా మాట్లాడి ఏదైనా అంటే నిజ రూపాయలు తెలుసుకోండి. 2004లో
ఎన్ని విరాళాలు వచ్చినది దేవునికి మీరు తెలుసుకోండి. ఏ నాయకుడు ఎంత ఇచ్చినాడు 2004లో ఎన్ని విరాళాలు ఏ నాయకుడు కానీ ఎవరన్నా కానీ వస్తు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ దేవునికి చేంజ్ అయ్యేటట్టు ఎంతవరకు డెవలప్ అయింది? మీరు ఎంతసేపు డెవలప్మెంట్ గురించే మేము డెవలప్ చేసినాం, నేను డెవలప్మెంట్ చేశాను నువ్వు అంటున్నావు. అది ఎంతవరకు సమంజసం కాదు. ఒకసారి నువ్వు తిరిగి చూసుకోండి, మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. 2004 నుంచి ఇంతవరకు ఎవరి రికార్డులలో ఎవరెంత చేశారు దేవునికి ప్రజలకు తెలుసది. నువ్వు చూసుకో కావాలంటే. ఇప్పటికి నువ్వు వచ్చి 1 సంవత్సరం అయిందంటే ఇంతకుముందు ఎంతమంది యువలు ఉన్నారు, ఇది సమస్య రాలేదు. నువ్వు వచ్చినా కానీ రాజకీయాలు చేసుకుంటా ఇవాళ చేస్తున్నావు అనేది మేము తెలియజేస్తున్నాం.